మన వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ఉమ్మడి కుటుంబం 18వ భాగం. నీకు నీ లైఫ్ మీద చాలా క్లారిటీ ఉంది కదా? ప్రభాకర్ నవ్వుతూ అడిగాడు. ఉండాలి కదా బావగారు, లేకపోతే మా అక్కల అమ్మ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. బాబోయ్, నా వల్ల కాదు. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కష్టపడి చదువుకుని అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. మీకు సీక్రెట్ చెప్పనా? అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే నువ్వు నా కూతురు కాదు, అవి ఒక్కతే నా కూతురు, నిన్ను హాస్పిటల్లో ఎవరో మార్చేసి నా దగ్గర పెట్టినట్టున్నారు, నీ అల్లరి గురించి వాళ్ళకు తెలిసిపోయినట్లుంది అంటుంది. ఇప్పుడు కూడా అక్కని రెడీ చేస్తూ నా చెయ్యి పట్టుకుని నన్ను కదలనివ్వకుండా పట్టుకుంది. నేనెక్కడ బావగారిని అల్లరి చేస్తానో అని భయం. కానీ మా అమ్మకు తెలియదు కదా నాకు మీరు నచ్చేశారని. నా బావగారిగా మీరు నాకు ఓకే బావగారు. మా అక్క నాలా చాటర్ బాక్స్ కాదు, నాకు ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది. తనకు ఏం కావాలో తను అడగదు. తనకు నచ్చకపోయినా పెద్దవాళ్ళు చెప్తే ఖచ్చితంగా చేస్తుంది. కనీసం ఎందుకు ఏంటి అని కూడా అడగదు. పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది మా అక్క. జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అని పెద్ద ఆరిందలా చెప్పింది. మీ అక్క నాకు బాగా నచ్చింది, కానీ కొంచెం మీ అక్కని చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా. తనకి చాలా భయంలా ఉంది. షాపింగ్ విషయంతో పాటు ఇప్పుడు రామలక్ష్మి మాటలు కొంచెం కొంచెంగా అభి క్యారెక్టర్ గురించి తెలిసేలా చేస్తుంటే అన్నాడు. అది కష్టం బావా, కొంతమంది అలా ఉంటేనే బాగుంటుంది. తెలుసా, అక్క థింగ్స్ నాకు నచ్చితే ఈజీగా ఇచ్చేస్తుంది. అక్క అలా ఉండటం వల్ల నాకు బోలెడు బెనిఫిట్స్. సో చేంజ్ చేసే సాహసం నేను చేయలేను. అలా చేస్తే నాకు పోటీగా వచ్చేయదు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రామలక్ష్మి. ఆశ్చర్యంగా చూశాడు రఘు. ప్రభాకర్ చిన్నగా నవ్వేసి, చిన్నది కదా, కాస్త సెల్ఫిష్ ఆలోచిస్తుందిలే. పెళ్లి తర్వాత మన ఇంటికి వచ్చేస్తుంది కదా అభి, అప్పుడు తనని నీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చులే. అయినా అలా ఉంటేనే మంచిది. లేదంటే ఇప్పుడు మీ వదినతో నేను పడుతున్నాను కదా, టెన్షన్ అలానే ఉంటుంది జీవితం. దూరంగా కూర్చున్న అంజలిని చూసి చెప్పాడు. సారీ అన్నయ్య. పోరా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నేనే చెప్పాలి నీకు. చూడు ఎలా కూర్చుందో. పెద్ద కోడలుగా సాయం చేయాల్సింది పోయి అమ్మ ఒక్కటే చేస్తుంటే పిల్లాడి వంక పెట్టుకుని కూర్చుంది. వాడిని వదిలేస్తే చక్కగా ఆడుకునేవాడు కదా అన్నాడు కాస్త విసుగ్గా. వదిలేయి అన్నయ్య, వదినకు అసలు ఇక్కడికి రావటమే ఇష్టం లేదు. రాకపోతే అమ్మ ఏమంటుందో అని వచ్చింది, కానీ తన ఇష్టంతో కాదుగా. వదిలేయిలే, ఎప్పుడూ ఇలానే ఉండిపోదు కదా, మెల్లగా తనే మారుతుంది అన్నాడు. ఈలోపు పంతులు పిలవడంతో గణేశుడు పూజ చేయడానికి వెళ్ళాడు రఘు. పూజ పూర్తయి అంజీ, స్వర్ణ ఇద్దరు బట్టలు పెట్టడంతో మార్చుకోవడానికి కిందికి వెళ్ళాడు. ఈ గ్యాప్లో వెనుక నుండి అభిని పైకి తీసుకొచ్చింది స్వర్ణ. గౌరీ పూజ అయ్యాక తులసి వాళ్ళు బట్టలు పెడుతున్న సమయంలో పైకి వచ్చాడు రఘు. ఒద్దికగా కూర్చుని పూజ చేస్తున్న అభిని చూడగానే అతని కళ్ళు మెరిశాయి. పొడవైన జుట్టుని వదులుగా అల్లుకోవటం వల్ల ఆమె ముంగురులు గాలికి చంపలు తాకుతూ అల్లరి చేస్తున్నా వాటిని అలానే వదిలేసి 2 చేతులతో అత్తగారు పెట్టిన పసుపు కుంకుమలను జాగ్రత్తగా పట్టుకుంది. సిగ్గుతో ఎర్రబడిన ఆమె చెక్కిళ్ళు, భయంతో రెపరెపలాడుతున్న ఆమె కనురెప్పలు, మెడలో చిన్న నెక్లెస్, కాస్త పొడవుగా ఉన్న బంగారు గొలుసు, చేతికి చీరకు మ్యాచింగ్ గాజులు, తలలో కనకాంబరాలు, మల్లెపూలు కలిపి కట్టిన మాల, నుదుటిన దోసగింజ ఆకారంలో ఉన్న ఎర్రని బొట్టు, దాని కిందనే కుంకుమ బొట్టు. చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు రఘుకి. అభి అక్కడి నుండి వెళ్ళిపోయాక కూడా తన చూపు తిప్పలేదు. రే, అమ్మాయి వెళ్ళిపోయింది, అయినా నువ్వు చూపు తిప్పటం లేదు. నీ మరదలు చూడు ఎలా చూస్తుందో. వచ్చిందో ఆడేసుకుంటుంది నీతో. తమ్ముడి అవస్థ చూసి ప్రభాకర్ కదపటంతో సర్దుకుని వెళ్ళి కూర్చున్నాడు. అభి రెడీ అయి వచ్చాక ఇద్దరినీ కలిపి అక్కడే వేసిన పెద్ద చైర్లో కూర్చోపెట్టారు. ఫోటోగ్రాఫర్ ఫోటోలకి ఫోజులు అడుగుతుంటే 5 నిమిషాలు వదిలేస్తే నేను వెళ్ళిపోతాను బాబు, అప్పుడు మీ ఇష్టం అని వాళ్ళు పూజ చేసిన ఉంగరాలు ఇద్దరికీ ఇచ్చి కొన్ని మంత్రాలు చదివాడు. ఆ తరువాత ముహూర్తం చూసి ఇద్దరిని ఒకరికి ఒకరు మార్చుకోమని చెప్పాడు. మొదట రఘునే చేతిని చాచాడు. స్వర్ణ మోచేతి దగ్గర కాస్త వతడంతో సిగ్గుపడుతూనే చేతిని ముందుకు చాచింది అభి. ఆమెలో ఒక రకమైన టెన్షన్, భయం అది సహజంగా పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకి ఉండేవే అయినా అభిలో మరి కాస్త ఎక్కువగా ఉన్నాయి. అభి చేతిని పట్టుకుని ఆమె వేలికి ఉంగరం తొడిగి కాస్త ఒత్తిడి కలిగేలా అభి చేతిని ఒత్తి వదిలాడు. ఇప్పుడు అభి వంతు. భయంతో ఆమె గొంతు ఆరిపోయింది. అక్క, నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే కష్టం. బావజూడు టక్కున పెట్టేశాడు. నువ్వు అంత ఫాస్ట్గా ఉండాలి. పక్కనే ఉన్న రామలక్ష్మి హుషారు చేసింది. మీ అభి నీలాగా అల్లరి పిల్ల కాదులేవే, బంగారు బొమ్మ. మేనత్త వరుసయ్యే ఆమె అభిని వెనకేసుకొచ్చింది. బంగారు బొమ్మను ఎత్తుకుపోవటానికి మా బావ సిద్ధంగా ఉన్నాడులే అత్త, నవ్వుతూ చురక వేసింది లక్కీ. ఏయ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. స్వర్ణ కసురుకోవటంతో మూతి తిప్పేసి సైలెంట్ అయ్యింది. పెట్టాలి మరదల పిల్ల, మా తమ్ముడు ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం, ప్రభాకర్ కల్పించుకున్నాడు ఈసారి.
స్వర్ణ మరోసారి అభి చేతిని నొక్కటంతో వణికే చేతిని బిడియంగా పైకెత్తి తలదించుకునే రఘు వేలికి ఉంగరం తొడిగింది. ఒక్కసారిగా చప్పట్లతో ఆ ప్రదేశం సందడిగా మారింది. ఆ తరువాత ఫోటోగ్రాఫర్స్ పని మొదలైంది. పంతులు అన్ని సర్దుకొని వెళ్లి లగ్నపత్రిక రాసుకోవటానికి అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు రావాలి అని పిలవటంతో రఘు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళందరూ ఆ సందడి దగ్గర ఉంటే కాస్త వయసులో ఉన్న చిన్న వాళ్ళందరూ అభి వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఎక్కువ మంది కాకపోయినా ఉన్న వాళ్ళందరూ ఆత్మీయులే అవడంతో ఆహ్లాదంగా ఉంది అక్కడ వాతావరణం. ఫోటోలకి ఫోజిచ్చే పనిలో భాగంగా అభి భుజంపై చెయ్యి వేశాడు రఘు. ఒక్కసారిగా తుల్లిపడింది అభి. ఆ ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు రఘు. చిరు చెమటలు పట్టేశాయి అభికి. చిన్నగా ఆమె కంపించడం తనకు తెలుస్తూనే ఉంటే అల్లరిగా నవ్వుకున్నాడు రఘు. ఇదిగో ఫోటోగ్రాఫర్, నువ్వు ఇంకా ఓల్డ్ స్టైల్లోనే ఉన్నావు. ఇప్పుడు ట్రెండ్ అయ్యే స్టైల్స్ ఒక్కటి తీయటం లేదు నువ్వు అని ప్రభాకర్ కొన్ని ఫోటో స్టిల్స్ చూపించడంతో వాటిని తీయటానికి రెడీ అయ్యాడు. కానీ అభి మాత్రం భయంగా చూసింది. పెళ్లి జీవితంలో ఒకేసారి చేసుకునే వేడుక అభి. దాన్ని స్పాయిల్ చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు పరాయి వ్యక్తి పక్కన నిలబడి ఫోటో దిగటం లేదు. మృదువుగా చెప్పిన రఘు గొంతులో కోపపు ఛాయలు కనిపించాయి అభికి. నిజానికి రఘు కోపంగా చెప్పకపోయినా కూడా అభి అలా అనుకోకుండా ఉండలేదు. తను ఏదైనా పని చెయ్యటానికి సుముఖంగా లేనప్పుడు అవతలి వాళ్ళు కాస్త గట్టిగా చెప్తే వాళ్ళకి తన మీద కోపం వచ్చేసి ఉంటుంది అనుకునే భయస్తురాలు అభి. ఆమె క్యారెక్టరే అది. ఇప్పుడు కూడా రఘు అలా చెప్పటంతో టక్కున తల కాస్త పైకెత్తి ఫోటోలకి ఫోజులు ఇవ్వటం మొదలుపెట్టింది. రఘు అభి నుదుటి మీద ముద్దు పెడుతున్న సమయంలో అభి రఘు గుండెల మీద ముద్దు పెట్టాలి. ఆ ఫోటో కావాలి అని రఘు ప్లాన్ చేశాడు. ఆ ఫోజ్ చూపించగానే అభి బెదిరి రఘు వైపు చూసింది. ఏం కాదు, నేనున్నానుగా అనే ధైర్యం ఇచ్చాడు రఘు. తన భయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. తల్లి కోసం చూసింది, కానీ తల్లి కనిపించలేదు. రామలక్ష్మి కనిపించింది. ఆమె చూపు వాళ్ళ మీదనే ఉంది. అయితే ఆమె చేతిని పట్టుకుని ఉంది తులసి. అక్కడ ఎలాంటి గడబిడా జరగకూడదు అన్నట్లుగా అల్లరి పిల్లని గట్టిగా పట్టుకుని ఉంది. ఉసూరుమంటూ వచ్చిన టూర్పుని మనసులోనే అదిమేసుకుని ఫోటోగ్రాఫర్ చెప్పినట్లుగా చేసింది. రఘు ఫుల్ ఖుషి అయిపోయాడు. ఈలోపు లగ్నపత్రిక రాసుకోవటం అవటంతో అందరూ అక్కడికి వెళ్లారు. ఆ తతంగాన్ని మొత్తం అంజలి కోపంగానే చూస్తుంది. తన చెల్లి ఉండాల్సిన స్థానం వేరే ఎవరో ఉంటున్నారు అన్న కోపం. ఆ ఫోటోలు తీయాలండి, అన్ని ఇప్పుడు తీస్తే ఎలా, ఇంకా చాలే అన్నట్లు వెటకారంగా మాట్లాడింది అంజలి. అప్పుడు కావాలంటే మళ్ళీ దిగుతానులే వదినా, ఎప్పటి ముచ్చట అప్పుడే కదా తీర్చుకోవాలి. నీకు తీయించుకోవాలి అనిపిస్తే మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు కదా, చక్కగా ఫోజులు ఇవ్వు వదినా, మాటికి మాట సమాధానం చెప్పాడు రఘు. అయితే అభి మాత్రం భయంగా చూసింది వారిద్దరిని. తాంబూలాలు మార్చుకోవటంతో పెద్దవాళ్ళు ఆశీర్వచనాలు కూడా మొదలయ్యాయి. తక్కువ మంది అవటంతో త్వరగానే పూర్తయింది. తర్వాత భోజనాల సందడి మొదలైంది. రఘుని లోపలికి తీసుకెళ్లమని అభికి చెప్పి వాళ్ళకి తోడుగా 2 ఆడవాళ్ళని పంపించి వాళ్ళు భోజనాలు లోపలే ఏర్పాటు చేసింది స్వర్ణ. అభితో కలిసి సపరేట్గా అలా తినటం నచ్చింది రఘుకు. వచ్చిన వాళ్ళు కూడా కాస్త చిన్న ఏజ్ వాళ్ళే అవటంతో వాళ్ళకి కాస్త ప్రైవసీ ఉండటం అవసరం అని అన్నీ వాళ్ళ మాటలు వినిపించేంత దూరంలో మరో గదిలో కూర్చున్నారు. స్వీట్ తీసి అభి నోటి ముందు పెట్టాడు రఘు. బిడియంగా చూస్తూనే నోరు తెరిచింది అభి. ఆమె చేతిలో ఉన్న స్వీట్ని చూసి, ఓహో, నువ్వు నాకు పెట్టాలని అనుకుంటున్నావా అని టక్కున అభి చేతిని పట్టుకుని తనే తినేశాడు. కళ్ళు పెద్దవి చేసి చూసి అంతలోనే బిడియంగా తలదించేసింది. ఆ కళ్ళలో నన్ను నేను చూసుకోవాలి అంటే సాధ్యమవుతుందా? మరి ఇంత బిడియం అయితే ఎలా? మన ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక సగం పెళ్లి జరిగినట్లే కదా. ఈసారి అభికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఎవరో వస్తున్న అలికిడి అవటంతో అభి ప్లేట్లో ఉన్న బజ్జీ సగం కొరికేసి, ఏమైంది అభి, ఈ చెమటలేంటి, మిర్చి కొరికావా ఏంటి అని అడిగాడు కాస్త పెద్దగా. వచ్చింది ఎవరో కాదు, స్వర్ణనే. అభిని అలా చూసి కంగారు పడుతూ, స్వీట్ పెట్టు బాబుకి అని చెప్పి, అయినా మిర్చి నువ్వు తినవు కదా, ఎందుకు తిన్నావు, తెలియటం లేదా అని తిడుతూనే మంచినీళ్ళు కూడా ఇచ్చింది. నవ్వుకుంటున్నాడు రఘు. అభి మాత్రం తల్లి అక్కడ ఉండటంతో రఘు అల్లరి చేయలేడని కాస్త రిలాక్స్ అయ్యింది. తనకి భయంగా ఉన్న మరో పక్క ఎంజాయ్ కూడా చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ తినేంత వరకు స్వర్ణ అక్కడి నుండి కదలలేదు. అన్నీ దగ్గరుండి వడ్డిస్తూ అక్కడే ఉంది. దానితో రఘు అల్లరికి ఫుల్ స్టాప్ పడింది. అభి గబగబా తినేసి రఘు కూడా తిన్నాక కాసేపు పైనే కూర్చుందాంరా అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. ఎక్కడ స్వర్ణ ఆపేస్తుందో అన్న ఆలోచనలో. అప్పటికే అందరి భోజనాలు అయిపోయాయి. స్వర్ణ వాళ్ళు మాత్రమే మిగిలారు. బావా, మీకు స్పెషల్ భోజనాలా? రామలక్ష్మి అల్లరిగా అడిగింది. మరి ఇంటి అల్లుడిని కదా, ఆ మాత్రం మర్యాద లేకపోతే ఎలా? రఘు కూడా అల్లరిగా బదులిచ్చాడు. రామలక్ష్మి మాట్లాడబోతే స్వర్ణ ఉరిమి చూసింది. మూతికి మూత వేసి అలిగి అక్కడ పక్కన కూర్చుంది. ఏం కాదులే, ఏమన్నా అంటే అందరూ వెళ్ళాక కొడుతుంది కదా అమ్మ, కాసేపు సైలెంట్గా ఉండు నెమ్మదిగా చెప్పింది చెల్లికి. ఊరుకో అక్క, బావని ఏడిపించకపోతే ఎలా బొంగమూతి పెట్టింది. నువ్వు అల్లరి చేస్తే నీకు కావాల్సిన డ్రెస్ కొనకుండా తనకు నచ్చింది తెస్తుంది పెళ్లికి. కాస్త అల్లరి తగ్గించు లక్కి
అని బ్రతిమాలినట్టుగా చెప్పటంతో సైలెంట్ అయిపోయింది రామలక్ష్మి. నిజమే మరి, తల్లి గురించి వాళ్ళకి కాక ఇంకెవరికి బాగా తెలుసు? ఖచ్చితంగా అభి చెప్పినట్లే చేస్తుంది. తెలుసు కాబట్టి మౌనం వహించింది. నువ్వు నా పిన్నివా అంటూ నాని బాబు అభి దగ్గరికి వచ్చాడు. నవ్వుతూ నానిని ఎత్తుకోపోతుంటే విసురుగా తన వైపు లాక్కుంది అంజలి. ప్రభాకర్ వాళ్ళు కోపంగా చూస్తే అభి బిత్తరపోయి చూసింది. అంటే వాడు ఇప్పుడే బజ్జీలు తిన్నాడు, చేతులు కడుక్కోలేదు, పట్టుచీర కదా పాడవుతుంది. పెదవులు సాగదీస్తూ నవ్వుతూ చెప్పింది. తులసి కుటుంబానికి కోపం వస్తే స్వర్ణతో తేడాగా ఉంది అనుకుంది. ఒక్క క్షణం కూతురికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచించింది. కానీ అంతలోనే తులసి చూపు చూసిన అంజలి వెళ్ళి నానిబాబు చేతులు కడిగి తీసుకొచ్చి అభికి ఇవ్వటంతో అంజలి చెప్పింది నిజమే అనుకుని అప్పటికి వదిలేసింది. మరి కాసేపు మాట్లాడుకుని ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేయాలో కాసేపు చర్చించుకుని షాపింగ్కి ఎప్పుడు వెళ్లాలో కూడా మాట్లాడుకుని ఇక మేము వెళ్తామని తులసి వాళ్ళు బయలుదేరితే అందరికీ తాంబూలం ఇచ్చింది. అందరూ కిందికి వెళ్లారు. కానీ అభి రఘు మాత్రం పైనే ఉన్నారు. అభి చేతిలో ఒక ఫోన్ పెట్టాడు. టచ్ ఫోన్ అది. అభి కోసమే తీసుకున్నాడు. దాన్ని వింతగా చూస్తుంటే నీకోసమే తీసుకున్నాను, అమ్మకు తెలుసు, తెలియకుండా ఇవ్వటం లేదు. నీతో మాట్లాడాలంటే నీకు ఫోన్ ఉండాలి కదా, నిన్ను చూస్తూ మాట్లాడాలని ఉంది నాకు, అందుకే తీసుకున్నాను. సిమ్ వేసి అన్నీ ఇన్స్టాల్ చేశాను. నీకు వాడటం వచ్చా? ఒకవేళ రాకపోతే లక్కీని అడుగు, ఆ అల్లరి పిల్లకి అన్నీ వచ్చే ఉంటాయి అని చుట్టూ చూసి జాగ్రత్త బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. బొమ్మలా మిగుసుకుపోయింది అభి. లక్కీ వచ్చి కుదిపే వరకు కదలలేదు. అభి చేతిలో ఫోన్ చూసి తన పరిస్థితి పట్టించుకోకుండా అక్క ఈ ఫోన్ అని ఆశ్చర్యంగా అడుగుతూ అటు ఇటు తిప్పుతూ చూస్తుంది. మీ బావ ఇచ్చారు అని చెప్పగానే అయ్యో అక్క నువ్వు, అమ్మ నిన్ను తీసుకురమ్మంది అని లాక్కెళ్ళింది. అప్పటికే అందరూ కార్లు ఎక్కేశారు. రఘు బాయ్ చెప్తుంటే బొమ్మలా నిలబడిన అభి చేతిని పట్టుకుని తనే పైకి లేపి బాయ్ చెప్పింది లక్కీ. రఘు నవ్వితే అభి బిడియంగా తలదించేసింది. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. తులసి వాళ్లతో పాటు ప్రభాకర్ ఆ కారులో కూర్చున్నాడు. అంజలి వేరే కారులో కూర్చుంది. బాబు కూడా ప్రభాకర్ దగ్గరే కూర్చున్నాడు. రే ప్రభా, అంజలి ప్రవర్తన చూసావు కదా, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదురా. అన్నిటికీ అంటి ముట్టనట్టే ఉంది. వీడిని అసలు వదిలిపెట్టకుండా పట్టుకునే కూర్చుంది. మామూలుగా కూడా అలా ఎత్తుకొని కూర్చోదు కదా, ఈరోజు వాడి కాళ్ళు కట్టేసింది. నాకు చాలా కోపం వస్తుందిరా అంది. అమ్మ, ఆ సుకన్య దాని మైండ్ మొత్తం పాడు చేసింది అని జరిగింది మొత్తం చెప్పాడు. అందుకే చెప్పానురా దాని దగ్గర ఫోన్ తీసుకోమని. సగం దరిద్రాలకి అదే కారణం. సడన్గా ఫోన్ తీసుకుంటే మరీ పిచ్చిదానిలా చస్తుందేమో అని ఆలోచించానమ్మా. కానీ దానికి పరిష్కారం ఏమిటో అర్థం కావటం లేదు అన్నాడు. నేను చూస్తానురా ఆ ఫోన్ గురించి, ఇక నువ్వు మర్చిపో. పోతే పోయింది వెధవ ఫోన్, పగలగొట్టేస్తాను, దరిద్రం పోతుంది. అంతేకాని నా కుటుంబం ముక్కలవుతుంటే నేను చూడలేను. మాట ఇవ్వండిరా నాకు, నేనున్నా లేకపోయినా మీ అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఉంటామని తన చేతిని చాపింది. అమ్మ, కొడుకులిద్దరూ ఒకేసారి అన్నారు. నాకు మాట ఇవ్వండిరా అని అనడంతో తల్లి చేతిలో చెయ్యి వేశారు ఇద్దరు. అమ్మ, మేము ఎప్పటికీ కలిసే ఉంటామమ్మా. వదిన ఇంతకు ముందు ఇలా లేదు కదా, ఇప్పుడు ఆ సుకన్య వల్లే ఇదంతా జరుగుతుంది. దానికి దూరంగా ఉంటే వదిన మారిపోతుందిలేమ్మా. ఇక అభి గురించి చెప్పే పని లేదు, ప్రతిదానికి భయమే తనకి అని షాపింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పాడు. అరే పాపం రా, తనని ఏడిపించావా అని ప్రభాకర్ అంటే నిజంగా నాకు తెలియలేదన్నయ్య. ఈరోజు తనతో కాసేపు ఉంటే అర్థమైంది తనంత సెన్సిటివో. మరోసారి ఇది రిపీట్ అవ్వదన్నయ్య అని చెప్పి అమ్మ, తనతో మాట్లాడటానికి ఫోన్ ఇచ్చానమ్మా, కొత్తది తీసుకున్నాను. అందరి ముందు ఇస్తే వదిన గొడవ చేస్తుందేమో అని వచ్చే ముందు ఇచ్చాను అని చెప్పాడు. తను అంజలిలా కాదురా, చాలా మెతక. నీ కోపానికి చిరాక్కి కరెక్ట్గా సరిపోతుంది. పైగా మన కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఇంకొకసారి తన కంట కన్నీరు పెట్టనివ్వకు అని చెప్పింది. సరే అని చెప్పాడు రఘు. అక్కడ అంజలి కోపంగా కూర్చుంది. తనని వేరే కారులో కూర్చోబెట్టి అందరూ ఒకే కారు ఎక్కి తన గురించి చెప్పుకుంటున్నారని లేనిపోనివి ఊహించుకుంటూ లోపల కోపంతో రగిలిపోతూ కూర్చుంది. పక్కన చుట్టాలు మాట్లాడేవి ఏమీ వినిపించటం లేదు. ఆ ఊ అని సమాధానం చెప్తుంది. కానీ వాళ్ళ ముచ్చట్లు వినే ఇంట్రెస్ట్ లేదు తనకి. కార్ ఇంటి దగ్గర ఆగటంతో అంజలి కార్ దిగుతూనే తననే కోపంగా చూస్తున్న ప్రభాకర్ని చూడగానే అప్పుడు గుర్తొచ్చింది తను చేసిన వెధవ పని. ఇంకా తనకి మూడింది అనుకుంటూ పడుకున్న బాబుని భుజం మీద వేసుకుని లోపలికి వెళ్ళింది. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోవటంతో ఆ కుటుంబం వాళ్ళు మాత్రమే మిగిలారు. తులసి కన్నా ముందు వాసుదేవ్ కోపంగా అంజలిని పిలిచాడు. చెప్పండి మామయ్య, టీ పెట్టనా అని అడిగింది ఏమీ జరగనట్టు. నీకు ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి అంజలి? తీక్షణంగా చూస్తూ అడిగాడు. మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఇంటి పెద్దగా వసుదేవ్ గారు మాట్లాడుతుంటే మిగిలిన వారు మౌనంగా చూస్తున్నారు. నేను ఈ ఇంటి కోడలని మామయ్య, అలా అడుగుతున్నారేంటి అంది అర్థం కానట్లుగా. మరి ఈ ఇంటి కోడలులా ప్రవర్తించావా నువ్వు? ఏం చూసుకునే నీకంత అహంకారం? మీ అత్త నిన్ను ఈ ఇంటి కోడల్ని చేయాలి అనుకున్నప్పుడు నాకిష్టం లేదని చెప్పాను. కారణం ఎంతైనా నిన్ను కన్నది ఆ సుందరే కదా, తన బుద్ధులు నీకు రాకుండా ఉంటాయా అని.
ఇన్ని రోజులు అలా అనిపించలేదు, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే సుందరిని చూస్తున్నట్లే ఉంది. ఎందుకు ఆ అమ్మాయి మీద నీకు కుళ్ళు? తనకి నీకు వ్యక్తిగతంగా ఏమైనా కక్షలు ఉన్నాయా? లేదంటే మీ ఇద్దరు పుట్టుకతోనే బద్ధ శత్రువులా? తను కూడా నీలా ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది. అలానే నీలా దిక్కు మొక్కు లేనిది కూడా కాదు. తల్లి తండ్రి పెంపకంలో సక్రమంగా పెరిగింది. గౌరవంగా ఈ ఇంటికి కోడలిగా అడుగు పెట్టబోతోంది. ఇప్పటి వరకు నిన్ను ఎప్పుడు కూడా అగౌరవంగా మాట్లాడలేదు, నీతో అలా ప్రవర్తించను కూడా లేదు. కానీ కొన్ని రోజులుగా ఇంట్లో జరుగుతున్న వాటిని చూస్తుంటే చాలా కోపం వస్తుంది. తమ్ముడి మీద ప్రేమతో నిన్ను తీసుకొచ్చి నీకు రెక్కలిచ్చినట్లుంది మీ అత్త. ఇచ్చిన చనువుని దుర్వినియోగం చేసుకుని మా నెత్తినెక్కి ఆడాలని చూస్తే మాత్రం మేమేంటో చూపించాల్సి ఉంటుంది. వెళ్ళి నీ ఫోన్ తీసుకురా అని కోపంగా చెప్పడంతో పరుగున వెళ్ళింది అంజలి. ఎప్పుడూ అంత రూడ్గా మాట్లాడని ఆయన సాధారణంగా ఆయనకు కోపం రాదు. వస్తే అది అంత త్వరగా పోదు. అంజలి ప్రవర్తన ఈరోజు ఆయన్ని చాలా బాధించింది. అసలు అంజలి ఎవరు? వాళ్ళకి తనకి ఉన్న సంబంధం ఏమిటి? కేవలం తులసి తమ్ముడి కూతురు అని జాలిపడి రోడ్డున పడేయలేక ఆ పిల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది అని తమ ఇంటికి తెచ్చి పెంచుకున్నారు. అక్కడితో ఆగకుండా తమ ఇంటి కోడలుగానే చేసుకున్నారు. వాళ్ళు ఆ పని చెయ్యకపోతే ఆమె పరిస్థితి ఏంటో స్వయంగా చూసి కూడా తమ మీద గౌరవం లేకపోయినా కనీసం కృతజ్ఞత చూపించకుండా తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాళ్ళ మాటలు నమ్మి ఇప్పుడు తమ ఇంటి గౌరవాన్ని నాశనం చేయాలని చూస్తున్న అంజలి ప్రవర్తన వాళ్ళకి కోపం తెప్పిస్తుంది. ముఖ్యంగా వసుదేవ్ గారికి. అందుకే ఆ ఇంటి పెద్దగా ఆయన కాస్త కఠినంగానే ప్రవర్తించారు. అంజలి గుండెల మీద చెయ్యి వేసుకుని తల బాదుకుంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది. ఆ ఫోన్ని ప్రభాకర్ చేతిలో పెట్టి, భార్య మీద ప్రేమ ఉంటే రోజుకు 4 సార్లు వచ్చి చూసి వెళ్ళు, లేదంటే గంటకోసారి మాకు ఫోన్ చెయ్యి, అంతేగాని దీని అవసరం లేదు అని కఠినంగా చెప్పి, అలానే మరో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను అని అందరి వంక చూసి, ఇదంతా మా స్వార్జితం. ఈ ఆస్తి మీద పూర్తి హక్కు మాకు మాత్రమే ఉంది. మేము ఉన్నంత వరకు మీరు కలిసి ఉండాలనేది మా కోరిక. అలా ఉంటే ఆస్తి మీరు అనుభవిస్తారు, లేదంటే మీ దారిన మీరు వెళ్ళండి. ఎవ్వరూ అడ్డు చెప్పరు. కానీ ఇంట్లోనే ఉండి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే మాత్రం నా అంత చెడ్డవాడు ఎవ్వరూ ఉండరు అని చెప్పటంతో తండ్రి కోపానికి మరో కారణం ఏదో ఉందని రఘుతో పాటు ప్రభాకర్ కూడా సెన్స్ చేశాడు. తులసి మాత్రం ఆలోచనలో పడింది. అంజలి గుండె గొంతులోకి వచ్చినంత పనయింది. భయంతో గొంతు తడారిపోయింది. ప్రభాకర్ ఫోన్ తీసుకుని భార్యని అనుమానంగా చూస్తూ గదిలోకి వెళ్ళాడు. అంజలి మాత్రం ఆ సాహసం చేయలేదు. కిచెన్లోకి వెళ్ళి లేకపోయినా చేస్తున్నట్లుగా నటిస్తూ మామగారు అన్న మాటలు ఒక పక్క కోపం వస్తున్నా మరో పక్క భయంగా కూడా ఉంది తనకు. తన ఆలోచనలు తెలిసినట్లు మాట్లాడుతున్నారు అంటే సుకన్యతో మాట్లాడేటప్పుడు విన్నారా అనుకుంటుంది. కానీ తనకు పూర్తిగా తెలియదు. కానీ ఒక నిశ్చయానికి మాత్రం వచ్చింది. మరొకసారి తన ప్రవర్తనలో ఎవరికీ అనుమానం వచ్చేలా చేయకూడదు అని. ఆ రాత్రి భోజనాలకు ముందు నానిబాబు చాలా చిరాకు పెడుతూ ఏడుస్తూ దిష్టి తీసింది తులసి. అయినా అలాగే ఉంటే మనం బయటకు వెళ్దామా నానిబాబు అని ఎత్తుకున్నాడు రఘు. బయటకు అనేసరికి హుషారు వచ్చేసింది. వెళ్ళి బాబాయ్ చంక ఎక్కాడు. నాన్న మీరు రండి, అలా బయట తిప్పి తీసుకొద్దాం అని తండ్రిని కూడా తనతో తీసుకెళ్లాడు. కొంచెం దూరం వెళ్ళాక బాబుకు జ్యూస్ ఇప్పించి తాగుతూ ఉండమని చెప్పి అక్కడే ఉన్న ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి తండ్రి పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. నిన్న మీ వదిన ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను రఘు. సుకన్యతో మాట్లాడుతుంది. వేరు కాపురం పెట్టాలని, మీ అన్నయ్యతో బిజినెస్ పెట్టించాలని చాలా ప్లాన్స్ చేస్తున్నారు ఇద్దరూ కలిసి. రఘు అది ఊహించాడు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. నాన్న, మీకు ఈ విషయం చెప్పేటంతటి వాడిని కాదు, కానీ ఒక్కటే చెప్తాను. చెప్పుడు మాటలు వింటే నష్టపోయేది విని ఆచరించేవాళ్లే. ఆ సుకన్య గురించి మీకు తెలుసో తెలియదో కానీ అమ్మ మాత్రం ఆ సుకన్యకి అప్డేట్ వర్షన్ అన్నట్లుగా మాట్లాడుతుంది. తల్లి 4 ఆకులు చదివితే కూతురు ఇంకో 7 ఆకులు ఎక్కువ చదివిందిరా. నీ మీద కన్ను పడింది దానికి. నీకు ఫోను గట్రా చేస్తే దూరం పెట్టు అని నన్ను ముందే హెచ్చరించింది. అన్నట్లుగానే జరిగింది. ఆ సుకన్య నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసింది. కానీ నేను రెండోసారి ఫోన్ చేయగానే కట్ చేశాను. వదిన అలా కట్ చేయలేకపోయింది. అసలు ఆ సుకన్య వాళ్ళ బాధ ఏంటి నాన్న? ఎందుకు మన కుటుంబం మీద కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తుంది అని అడిగాడు. మీ అమ్మ మీద కోపం అయ్యి ఉంటుంది. ఆ రోజు మీ అమ్మ దాని చెంప పగలగొట్టింది కదా, బహుశా అదే కోపం అయ్యి ఉంటుంది. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. అంజలిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి అన్నారు. అలానే నాన్న, నేను అన్నయ్యతో మాట్లాడతాను. అయినా ఫోన్ తీసేసుకున్నారు కదా, ఇక ఆ సుకన్య లేకపోతే వదిన ఆలోచనలు మరీ క్రూరంగా ఉండవులే అన్నాడు. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. నాని పడుకోవటంతో జ్యూస్ తాగాడు లేపకండి అని చెప్పి పడుకోబెట్టేశారు. ఆ రాత్రి భోజనాలయ్యాక ప్రభాకర్ గదిలోకి వెళ్లటమే, ఏం చేశావు అంజలి? నాన్న అంత కోపంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో చేసే ఉంటావు. ఆ సుకన్య నీ మైండ్ మొత్తం నాశనం చేస్తుంది. నీకది ఎందుకు అర్థం అవ్వట్లేదు అని కోపంగా అడిగాడు. బావా, నీకెప్పుడు నేనే తప్పు చేసినట్లు కనిపిస్తాను కదా? అవును బావా, నేను కాస్త తప్పుగా ఆలోచించాను. అది నిజమని ఈరోజు రుజువు చేశారు.
నేను ఈ ఇంటికి ఏమీ తీసుకురాలేదు. నీకు అల్లుడిగా మర్యాదలేమీ జరగలేదు. నీకు కట్నం తీసుకురాలేదు. లాంఛనాలు జరగలేదు. కానీ ఇప్పుడు మీ తమ్ముడికి అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది తెలుసా. నా వల్లనే నీకన్నీ దక్కలేదు అన్న బాధతో ఉదయం నుంచి అలా ఉన్నాను. ఇంకా నీ జీతం తక్కువ, మీ తమ్ముడి జీతం ఎక్కువ. పైగా వచ్చే కోడలు కట్నం తీసుకొస్తుంది. రేపు ఈ ఇంట్లో పెద్ద కోడలిగా నాకు విలువ ఇస్తుందో లేదో, లేదంటే నాకన్నా తన మొగుడి సంపాదన ఎక్కువ కాబట్టి మనల్ని చులకనగా చూస్తుందో అన్న భయం నాలో ఉంది. ఒక రకంగా ఈర్షపడుతున్నాను, మరో రకంగా భయపడుతున్నాను. అలానే నా తల్లిదండ్రులు ఉంటే నాకు కూడా అన్నీ జరిగేవి కదా అన్న బాధ కూడా ఉంది. ఆడపిల్లను బావా, నాలో ఉన్న భయాల్ని బాధల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఎప్పుడు వాళ్ళు చెప్పేదే కాదు, నా గురించి కూడా కాస్త ఆలోచించు బావా. నీకు నేనంటే లెక్కలేదులే, ఇంకా నా గురించి ఏం ఆలోచిస్తావు? అయినా మామయ్య చెప్పారు కదా నా స్థానం ఏమిటో, నేను ఈ ఇంటికి ఏంటో. రాబోయే కొత్త కోడల గురించి వాళ్ళకి దిగులు ఉంటుంది, కానీ ఆల్రెడీ పెళ్ళయి ఇంట్లో ఉంటున్న ఈ కోడల గురించి మాత్రం ఏ ఆలోచన లేదు. ఏం చేస్తాను, నా తలరాత. నా తల్లి సక్రమంగా ఉంటే నాకు ఈ బాధలు ఉండవు కదా అని. మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ, ఉమ్మడి కుటుంబం 21వ భాగం. ఎందుకో అంజలి మాటలు కొట్టిపారేయలేకపోయాడు ప్రభాకర్. తన భయం కూడా నిజమే కదా అనుకున్నాడు. వాళ్ళ మధ్య ఎక్కువ తక్కువ అన్న ఆలోచన రాదు. సంపాదన గురించిన ఆలోచన అన్నదమ్ములు ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి అమ్మ వాళ్ళు చేశారు. తమ్ముడి కట్నం డబ్బులు సపరేట్గా పెట్టారు. కారణం ఏదైనా సరే తనకు చెప్పినా కూడా ఒక రకంగా అది కోడళ్ళని వేరు చేసినట్లే కదా. మరి రేపు ఆ అమ్మాయి వచ్చాక తనతో కలిసిపోతుందా, లేదంటే అంజలి భయపడ్డట్టే జరుగుతుందా? లేదు, అమ్మ అలా జరగనివ్వదు. అమ్మ ఉన్నంత వరకు ఈ ఇంటికి ఎలాంటి చెడు జరగనివ్వదు. వచ్చే అమ్మాయిని కూడా అమ్మ కంట్రోల్లో పెట్టగలదు. అయినా అభి చాలా సున్నితంగా ఉంది. తనకి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇంకా నా సంపాదన అంటే ఎప్పుడు ఇలానే ఉండదు కదా. నేను మరో మార్గం ఆలోచించాలి. నాని కూడా పెద్దవాడవుతున్నాడు. తమ్ముడిలా కాకపోయినా మా అవసరాలకి సరిపడా డబ్బు సంపాదించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు పడుకున్నాడు. అక్కడ రఘు అభికి ఫోన్ చేశాడు. అప్పటికే రామలక్ష్మి ఆ ఫోన్ ఎలా వాడాలో ఏంటో అభికి చెప్పేయటమే కాక రకరకాల యాంగిల్లో సెల్ఫీలు దిగటమే కాదు, అభిని కూడా రకరకాలుగా ఫోటోలు తీసింది. రఘు ఫోన్ చేయటంతో లిఫ్ట్ చేసింది అభి. ఏం చేస్తున్నావు అభి, డిన్నర్ అయిందా అని అడిగాడు. హా, మీరు చేశారా అని అడిగింది. హా, అయిపోయింది, కానీ వీడియో కాల్ చేస్తాను, ఆన్ చెయ్యి అని గ్యాప్ ఇచ్చి, ఎలానో చెప్పిందా ఆ అల్లరి పిల్ల? చాలా ఫోటోలు కూడా తీసిందండి. తనే తీసుకుందా లేదంటే నిన్ను తీసిందా? రామలక్ష్మి గురించి ఊహించి అడిగాడు. రెండు నవ్వుతూ చెప్పింది. ఫోన్ పెట్టేసి వీడియో కాల్ చేశాడు. మొదటిసారి అలా వీడియో కాల్ మాట్లాడటం కొత్తగా ఉంది. సింపుల్గా నైటీ వేసుకుని చిన్న బొట్టుతో ఉన్న అభి తన కళ్ళకి మాత్రం అందంగా కనిపించింది. నచ్చిందా ఫోన్ అని అడిగాడు. సింగిల్ వర్డ్ ఆన్సర్. మరి రింగ్ నేనే సెలెక్ట్ చేశాను, మన రింగ్స్. బాగుంది. చేతిని పైకి పెట్టి చూపించింది. షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాలో అమ్మ ఫోన్ చేస్తుంది, నువ్వు కూడా రావాలి. అమ్మ చెప్పింది నేను రావాలని. ఇంకా ఏంటి అన్నాడు. ఈలోపు స్వర్ణ కనిపించింది. ఆగిపోయాడు మాట్లాడకుండా. రామలక్ష్మి అభి పక్కన చేరి హాయ్ బావగారు అని పిలిచింది. హాయ్ చిట్టి రాక్షసి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మొబైల్స్లో సెల్ఫీ దిగి అలసిపోయాను బావగారు. అనుకున్నా ఫోన్ మెమరీ మొత్తం ఫినిష్ చేయకు, మా ఆవిడకు కొన్ని ఫోటోలు దిగుతుంది, కాస్త స్పేస్ ఇవ్వు అన్నాడు. మీ ఆవిడకు ఫోటోలు దిగే తెలివి లేదు బావా, అవి కూడా నేనే తీయాలి అంది. అందరూ నీ అంత షార్ప్గా ఉండరమ్మా. నిజమే బావా, నేను సూపర్ షార్ప్, మా అక్కలా తాబేలు కాదు అంది. నేను ఫాస్ట్ అని అనుకున్న కుందేలు రేస్లో ఓడిపోయింది. కొన్నిసార్లు స్లో అండ్ స్టడీ విన్స్, కొన్నిసార్లు అని మీరే అన్నారుగా బావగారు. నా వరకు నేను ర్యాబిట్లా అస్సలు నిర్లక్ష్యంగా ఉండను, ఇక మా అక్కలా అస్సలు ఉండను. స్వర్ణ కోపంగా పిలవటంతో బాయ్ బావా అని వెళ్తూ పెళ్లికి మరదలి లాంఛనాలు గట్టిగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి బావా అని అరిచి వెళ్ళింది. తుఫాను వెలిసినట్లే. మీ అమ్మ అలా చెయ్యి పట్టుకుని తిరుగుతుంటే ఎందుకో అనుకున్నా. ఈ అల్లరి చూశాక అస్సలు తప్పు లేదని అనిపిస్తుంది. తప్పుగా అనుకోకండి, చిన్నతనం కదా, తెలియదు తనకి. ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంది. దానివల్ల చాలా మందికి కోపం వస్తుంది. అందుకే అమ్మ తనని వదిలిపెట్టదు. నేనేం తప్పుగా అనుకోవట్లేదు. అండ్ లక్కీకి తన లైఫ్ మీద తనకి ఫుల్ క్లారిటీ ఉంది. మీరు తన గురించి అస్సలు వరీ అవ్వాల్సిన పని లేదు. నిజానికి నీకన్నా చిన్నదైనా కూడా నీ చెల్లి అన్ని విషయాల్లో తెలివిగలదే. అవును, బాగా చదువుకుంటుంది కూడా. నాలా మధ్యలో ఆగిపోకూడదు తన చదువు. అలా చెప్పేటప్పుడు అభి గొంతులో కొంచెం బాధ, కానీ అది రఘు కనిపెట్టలేకపోయాడు. మనం ఉన్నాం కదా, చూసుకుందాంలే. తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువుకుంటుంది. అభి లక్కీ విషయంలో బాధపడుతుంది అని అనుకున్నాడు. అభికి సంతోషం అనిపించింది. ఆమె మొహం వెలిగిపోయింది. తన మనస్తత్వం కొంచెం కొంచెంగా అర్థమవుతుంది రఘు. మరి కొద్దిసేపు మాట్లాడి పెట్టేశాడు గుడ్ నైట్ చెప్పి.
రఘు ఫోన్ ఇవ్వటం, అభి మామూలుగా మాట్లాడటం ఇదంతా చూశాక స్వర్ణకి మాత్రం కాస్త తృప్తిగా అనిపించింది. తన కూతురు జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగుతుంది అని ఆనందపడింది. అంజలి ఫోన్ కోసం తహతహలాడుతుంది. కానీ ఫోన్ అడిగితే మొదటికే మోసం అని బెట్టుగా కూర్చుంది. పైగా తులసితో పూర్తిగా మాట్లాడటం మానేసింది. తులసి కూడా పని చెప్పటం వరకే కానీ మిగిలిన విషయాలు మాట్లాడట్లేదు. 2 రోజుల తర్వాత పక్కింటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఫోన్ నుండి సుకన్యకు ఫోన్ చేసి విషయం టూకీగా చెప్పి కొన్ని రోజులు ఫోన్ చేయడం కుదరదు అని చెప్పింది. ఆ తర్వాత పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. షాపింగ్కి వెళ్ళటానికి అందరూ సిద్ధమయ్యారు. కానీ అంజలిని అస్సలు తీసుకెళ్లలేదు. అసలు చెప్పను కూడా చెప్పలేదు తులసి. దానికి కారణం వసుదేవ్ గారు. అంజలి మాట్లాడుతుంటే విన్న మాటలు ఆవిడికి కూడా చెప్పటమే. అందుకే అసలు అంజలిని ఏ విషయంలో ఇన్వాల్వ్ చేయట్లేదు. అభి శారీస్ రఘునే సెలెక్ట్ చేశాడు. ఆమెకు కట్టించి అవి తనకు నప్పాయో లేదో 1కి 4 సార్లు చూసుకుని మరీ తీసుకున్నాడు. ఆ షాప్లో ఆడవాళ్ళు ఇద్దరూ అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు మిగిలిన షాపింగ్ పూర్తి చేశారు. అలానే అభి వాళ్ళు పెట్టాలి అనుకున్న తాళీ చైన్, నల్లపూసలు కూడా రఘునే సెలెక్ట్ చేశాడు. 2 కూడా ట్రెండీగానే సెలెక్ట్ చేశాడు. శారీ స్టిచ్చింగ్ కూడా తన ఫ్రెండ్స్లోని అమ్మాయిలను అడిగి తెలుసుకుని మంచి బొటిక్లో ఇచ్చి వర్క్ కూడా తనే సెలెక్ట్ చేశాడు. కూతురు విషయంలో అల్లుడు తీసుకునే శ్రద్ధ చూసి స్వర్ణ మురిసిపోతే రఘు గురించి తెలిసిన తులసి సంతోషపడింది. రఘుకి ఏదైనా అంతే, పర్టికులర్గా ఉండాలి. తనకు నచ్చినట్లే చేసుకుంటాడు. లేదంటే అసలు వద్దు అన్నట్లుగా ఉంటాడు. పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక. దానికోసం కొడుకు సంతోషాన్ని పాడు చేయాలి అనుకోలేదు తులసి. అందుకే ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక ప్రభాకర్ వచ్చాక బంగారం వరకు చూపించింది తులసి. బాగున్నాయమ్మా, ముఖస్థుతి కోసం కాకుండా సంతోషంగా చెప్పాడు. పెద్దోడా అని పిలిచి కొడుకు చేతిలో డబ్బు పెట్టాడు వసుదేవ్. దేనికి నాన్న అని అయోమయంగా అడిగాడు ప్రభాకర్. అంజలికి పెళ్ళప్పుడు తాలిబొట్టు, చైన్ ఒక్కటే తీసుకున్నాం. అప్పటి వరకు పరిస్థితి అది. అందుకే అప్పుడు నల్లపూసలు తీసుకోలేకపోయాము. ఇప్పుడు ఎలానో అభికి తీసుకున్నాం కదా. అంజలికి కూడా తనకు నచ్చిన మోడల్ కొనిపెట్టు. అలానే మీ ఇద్దరు కూడా బట్టలు తెచ్చుకు. నానికి మీ అమ్మ తెచ్చేసింది. నీకు 2 జతలు తమ్ముడు తీశాడు. కానీ నీకు నచ్చినవి నువ్వు తీసుకో అని చెప్పాడు ఆయన. కానీ నాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని ఇబ్బందిగా అన్నాడు. మా కొడుకుల సంపాదన ఎలా ఉన్నా ముగ్గురు నా కొడుకులే కదరా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అవుతారా? అలానే రేపు కోడళ్ళు ఒకరు ఎక్కువ కట్నం తెచ్చారు, మరొకరు తక్కువ కట్నం తెచ్చారు అని మేము వేరుగా చూడలేం కదా. మా దృష్టిలో అందరూ సమానమే అన్నారు ఆయన గంభీరంగా. ప్రభాకర్ ఉలిక్కిపడి చూశాడు. తడబడుతూ తండ్రి వంక చూసి నాన్న అని పిలిచాడు. నా కొడుకుల గురించి నాకు తెలుసురా. ఇలాంటి ఆలోచన వాళ్ళ మనసుల్లోకి రాదు. కానీ కోడళ్ళ మనసులో రాకుండా ఉంటుందా? రేపు బయట వాళ్ళైనా అనొచ్చు కదా. అందుకే ఎవరికి అలాంటి అవకాశం ఇవ్వకూడదు అని ఈ పని చేస్తున్నాము. అభికి కూడా మీ తమ్ముడు కాసులోనే తీసుకున్నాడు. ఇప్పటి మోడల్స్ ఏవో మీ అమ్మకు తెలియదు కదా. వీలు చూసుకుని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పాడు ఆయన. అయితే ఇదంతా వాళ్ళ గదిలో జరగటంతో అంజలికి దీని గురించి తెలియదు. ప్రభాకర్ గదిలోకి వచ్చాడు. కానీ సిగ్గుతో కుచించుకుపోయాడు. తన తల్లిదండ్రులు ఎప్పటికీ ఒకలాగానే ఉన్నారు. కానీ నేను నా భార్య మాటలు విని తప్పుగా ఆలోచించడం మొదలు పెట్టాను అనుకున్నాడు. అంతలోనే సన్నగా వెక్కిళ్ళు వినిపిస్తుంటే ఏమైంది అంజలి అని అడిగాడు ఏడుస్తూ ఉండటం చూసి. వచ్చేసావా బావా? ఏమీ లేదు అని గబగబా కన్నీళ్లు తుడుచుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంజలి? పెళ్లి ఇంట్లో ఇలా ఏడవచ్చా అని విసుగ్గా అన్నాడు. అది కాదు బావా, అత్త వాళ్ళు ఈరోజు షాపింగ్కి వెళ్ళారు. నన్ను పిలవలేదు. అసలు కనీసం నాకు చెప్పను కూడా లేదు. ఇంకా నా కోసం ఏమీ తీసుకురాలేదు. బాబుకు తెచ్చారు కానీ మీకు కూడా 2 జతలే తెచ్చారు. రఘు ఇచ్చి వెళ్ళాడు. నాకు ఇవ్వలేదు అంటే నా కోసం తీసుకురాలేదనే కదా. అంత తప్పు నేనేం చేశానండి అని ఏడుస్తుంటే అమ్మ చెప్పలేదు సరే, నువ్వు అడిగావా? మీరు షాపింగ్కి వెళ్తున్నారు కదా, నేను వస్తాను అని నువ్వు అడిగావా? పోయినసారి నిశ్చితార్థం షాపింగ్ కోసం నువ్వు ఎంత రాద్ధాంతం చేశావో నువ్వు మర్చిపోయావా? ఇప్పుడు అలా బిహేవ్ చేస్తావు కాబట్టే అమ్మ ఒక్కతే వెళ్ళింది. అందులో తప్పేంటి? తప్పని నేను అనట్లేదు బావా. నన్ను కూడా పిలిస్తే బాగుండేది కదా. పైగా నా కోసం ఏమీ తీసుకురాలేదు. అందుకే అని చిన్నగా నసిగినట్లు చెప్పింది. నీకోసం అమ్మ ఎందుకు తీసుకురావాలి? మా అమ్మ తెచ్చినవి నీకు ఎలానో నచ్చవు కదా. ఏదో ఒక వంకలు చెప్తావు కదా. పోనీ తీసుకుంటే నాకు నచ్చింది తీసుకోలేదు, కొత్త కోడలికి మంచి చీర తీసుకుంది, నాకేమో ఇలాంటిది తీసుకుంది అంటావు. తీసుకోకపోతే నాకు తీసుకురాలేదు అంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి అంజలి? మా అమ్మ నన్ను పిలిచి నాకు డబ్బులు ఇచ్చింది నీకు తీసుకోమని. అలానే నీకు బంగారం కూడా తీసుకోమని డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే రేపు పొద్దున్న కొత్త కోడలికి నల్లపూసలు పెట్టారు. నాకు పెట్టలేదు అంటావు కదా. నీ గురించి వాళ్ళకి ముందే తెలుసు. అందుకనే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూ వాళ్ళు సక్రమంగానే చేస్తున్నారు. కానీ నువ్వే అయిన దానికి కాని దానికి ముడి పెట్టుకుని కూర్చుంటున్నావు. రేపు మధ్యాహ్నం భోజనం టైంలో వస్తాను. బయటకు వెళ్దాం. నీకు నచ్చినవి తీసుకుని నీకు నచ్చిన ప్రకారం కుట్టించుకో. ఇంట్లో నీ ఇష్టానికి ఎవరూ వ్యతిరేకం కాదు అని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకో మాట, మా అమ్మ నీ విషయంలో ప్రతిసారి కల్పించుకోదు. ఇక నుంచి నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. ఇంతకాలం నువ్వు తన మేనకోడలు అనుకుంది కాబట్టి
నీకు హెయిర్ పిన్ దగ్గర నుంచి నువ్వు వేసుకునే పెట్టికోట్ వరకు అన్నీ అమ్మనే తీసుకుంది. ఇక నుంచి ఆవిడికి ఆ అవసరం లేదు. నీకు నచ్చటం లేదు కదా, ప్రతి దాంట్లోనూ మా అమ్మ ఇన్వాల్వ్మెంట్, కాబట్టి నీకు ప్రాబ్లం ఉండదనే అనుకుంటున్నాను. అలానే రేపు ఇంటికి రాబోయే అమ్మాయి కూడా నీలాగే ఈ ఇంటి కోడలు. ఆ అమ్మాయికి అన్నింట్లోనూ సమాన హక్కులు ఉంటాయి. పెద్ద కోడల్ని నన్ను ఒకలాగా తనను ఒకలాగా ట్రీట్ చేస్తున్నారని నువ్వు మనసులో పెట్టుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ ఇంట్లో ఉన్న ఎవ్వరికి మనసులో అలాంటి ఉద్దేశాలు ఉండదు. ఇంకా చెప్పాలంటే నీ మీదనే కాస్త ప్రేమ ఆపేక్ష ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు మా ఇంట్లో పెరిగిన దానివి కాబట్టి. కానీ ఇప్పుడు నీ ప్రవర్తనతో నువ్వే దాన్ని దూరం చేస్తున్నావు. కానీ నువ్వు మాత్రం నీకు తోచినట్లు నువ్వు అనుకుంటున్నావు, నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. అందుకే అమ్మ నిన్ను పూర్తిగా దూరం పెట్టేసింది. అది కూడా నువ్వు చేతులారా చేసుకున్న పని. మీ చెల్లెల మాటలు నమ్మి అంతవరకు తీసుకొచ్చావు. ఇక ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, నేను అడ్డు చెప్పను. ముందు రోజు అంజలి మాటలు తను కూడా మనసుకు ఎక్కించుకున్నందుకు ఒక్క క్షణం తన వాళ్ళ గురించి మనసులో అయినా తప్పుగా అనుకున్నాను అన్న కోపాన్ని ఆ మాటల రూపంలో బయటపెట్టేశాడు. అది కాదు బావా, నాకు తెలియదు కదా, అందరికీ తీసుకుని నాకు తీసుకురాకపోతే బాధగా ఉంటుంది కదా, నువ్వే చెప్పు. అందుకే అలా మాట్లాడేశాను. ఏదో సర్ది చెప్పాలని ప్రయత్నించింది. ఇక నాతో మాట్లాడకు అంజలి, విసుగ్గా చెప్పి పడుకున్నాడు. కానీ మనసులో మాత్రం అంజలి మాటలు పట్టించుకోకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. తన తల్లికి తండ్రికి తెలుసు తనకి ఏది మంచిది అన్నది. వాళ్ళు తమ పిల్లల విషయంలో ఎప్పటికీ తప్పు చేయరు అని. ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు విని నేను తప్పుగా ఆలోచించకూడదు అని గట్టిగా నిశ్చయించుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. అంజలి మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది, కానీ అలా ఉండగలదో లేదో తనకే తెలియాలి. రఘు వాళ్ళు ఫోన్స్ ద్వారా దగ్గరవుతుంటే అంజలి పూర్తిగా సుకన్యతో మాట్లాడటానికి అవ్వక దూరంగా ఉంటుంది. మరో పక్క పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. వియ్యపురాళ్ళిద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిపి అన్ని పనులు ఒకదాని వెనక ఒకటి పూర్తి చేస్తున్నారు. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. అంజలికి ఒక అవకాశం కూడా రాలేదు ఆ పెళ్లిని ఆపటానికి. ప్రధానం తీసుకుని వెళ్లేటప్పుడు కూడా అంజలిని తీసుకెళ్లలేదు తులసి. వెనుక అన్ని చక్కబెట్టుకుని రమ్మని కొంతమంది బంధువులతో కలిసి వెళ్ళిపోయింది. ఏడుపొక్కటే తక్కువ అంజలికి. వచ్చిన వాళ్లలో కొంతమంది చెవులు కొరుక్కుంటున్నా నవ్వుతూ తిరుగుతూ పనులు పూర్తి చేసుకుని వెనకే ఇంటికి తాళాలు వేసి పెళ్లి దగ్గరకు స్టార్ట్ అయింది. రఘు తమ్ముడు ముకుంద్ కూడా పెళ్లికి వచ్చాడు ఫ్రెండ్స్తో కలిసి. రఘు ఫ్రెండ్స్ అందరికీ మర్యాదలు ముకుందునే దగ్గరుండి చూసుకున్నాడు. రామలక్ష్మి హడావిడి అంతా ఇంతా కాదు. తల్లితో గొడవపడి మరీ తనకు నచ్చిన క్రాప్ టాప్ ఇంకా లంగా ఓని కొనిపించుకుని అక్కతో సమానంగా బట్టలు మార్చి పందిరి మొత్తం తనదే అన్నట్లుగా తిరుగుతుంటే ఒక పక్క కూతురు ఏ గడబిడ చేస్తుందో అన్న భయం ఉన్నా ఆ హడావిడిలో కూతురి చేతిని పట్టుకుని తిరగలేదు కాబట్టి కళ్ళతో హెచ్చరికలు జారీ చేస్తూ అభి పక్క నుండి చేయవలసిన తంతులు చేస్తుంది స్వర్ణ. సరిగ్గా తాళి కట్టే సమయంలో తల ఎత్తి చూస్తావా, లేదంటే ఇలానే తాళి కట్టేయాలా? ఇంతకీ నువ్వు నేను చూసిన అభినేనా, నా అభిరామినేనా? అల్లరిగా అడిగాడు రఘు. మరి ఏం చేస్తాడు, వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు, ఒక్కసారైనా చూడాలి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దించిన తల ఎత్తకుండా కూర్చుంది అభి. చూసి చూసి కోపం వచ్చి తన టైం వచ్చినప్పుడు అడిగేశాడు. టక్కున తల ఎత్తి చూసింది అభి. ముగ్ధ మనోహరంగా ఉంది అభి. తనకు నచ్చినట్లుగా లైట్ మేకప్, కళ్ళలో బెదురుతో కూడిన సిగ్గుతో చెంపలు ఎరుపెక్కి చూడగానే మనసు నిండిపోయేలా ఉంది. నవ్వుతూ చూస్తున్న రఘుని చూసి, మా అమ్మాయి తల ఎత్తి చూసింది కదా, నిర్ధారణ చేసుకో. పెళ్లి చూపుల్లో నువ్వు చూసిన నీ అభిరామేనా ఇప్పుడు పీటల మీద కూర్చుంది? సరిగ్గా చూసుకుని తాళికట్టు నాయనా. మొదటి నుంచి రఘు మాటలు విన్న పంతులు గారు నవ్వుతూ అన్నారు. అమ్మాయి మారిపోలేదు పంతులు గారు, కానీ ఇక్కడ కూర్చుంది నా అభిరామేనా అని నవ్వుతూ ముందుకు వంగి తాళి కట్టాడు రఘు. అప్పటి వరకు తల్లిదండ్రులకు దూరం అవుతున్నాను అన్న భయంతో ఉన్న అభి రఘు చేసిన అల్లరికి పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. అందరి ఆశీర్వాదం పూర్తయ్యాక తలంబ్రాల బట్టలు మార్చుకుని రమ్మని వాళ్ళని పంపి మిగిలిన కార్యక్రమాలకి అన్నీ సిద్ధం చేస్తున్నారు పంతులు గారు. అందరూ రఘు అల్లరి గురించి మాట్లాడుకుంటుంటే అంజలి మాత్రం మనసులోనే తిట్టుకుంది. నా చెల్లెలి ప్రేమ నీకు కనిపించలేదు కదా రఘు, చూస్తూ ఉండు. నా చెల్లెలే నీకు సరైన జోడి అని నీతోనే చెప్పిస్తాను మనసులోనే అనుకుంది. వాళ్ళు బట్టలు మార్చుకుని రాగానే మిగిలిన తంతు కూడా పూర్తి చేసి తలంబ్రాల దగ్గరకు వచ్చేశారు పంతులు గారు. ప్రభాకర్తో పాటు ముకుందు, రామలక్ష్మి ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ అభి వైపు నిలబడితే రఘు ఫ్రెండ్స్ అందరూ అతని వెనక నిలబడ్డారు. అభి, నువ్వు అస్సలు తగ్గకూడదురా, నిన్ను ఒంటరిని చేసి అల్లరి పెడుతున్నాడు కదా, ఇప్పుడు చెయ్యమను అల్లరి, గట్టిగా సమాధానం చెప్దాం అన్నాడు ప్రభాకర్. అవును వదిన, ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు, నీ వెనక మేమందరం ఉన్నాం, నువ్వు అస్సలు తగ్గకూడదు అన్నాడు ముకుందు. రామలక్ష్మి టక్కున రఘు వైపు వెళ్ళిపోయింది. మీరు ఎంత కష్టపడినా వేస్ట్ బావలు, మా అక్క భయాన్ని వదిలి మీ మాట అస్సలు వినదు. వార్ వన్ సైడ్ మాత్రమే, విన్నింగ్ మా బావగారికే అని రఘుకు సపోర్ట్ చేసింది. ఏయ్ చిచ్చురు బుడ్డి, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావు కాబట్టి మా వదిన మాట్లాడలేకపోయింది, కానీ ఇప్పుడు మా వదినికి సపోర్ట్గా మేము ఉన్నాం చూడు, మీకు ఎలా సమాధానం చెప్తామో అని. వదిన, నువ్వు అసలు వెనక్కి తగ్గొద్దు, మా పరువు నిలబెట్టాలి, ముఖ్యంగా ఆ రాక్షసు కొమ్ములు విరిచేయాలి.
రామలక్ష్మిని చూపిస్తూ చెప్పాడు. ఓయ్, నేను రాక్షసుని కాదు, నువ్వే రాక్షసుడివి, బకాసురుడివి, కుంభకర్ణుడివి కోపంగా చూస్తూ అంది. ఏ లక్కీ అంటూ స్వర్ణ ఉరిమి చూడటంతో, మరి నన్ను అన్నాడు కదమ్మా అంటూ మూతి విరిచింది కోపంగా. వదిన, ఆ రాక్షసు గురించి మనకొద్దు కానీ నువ్వు ముందు మొదలుపెట్టు అంటూ హుషారు చేశాడు ముకుంద్. మావాడు మాత్రం ఏం తక్కువ కాదు అంటూ రఘు ఫ్రెండ్స్ అతను చెయ్యి పట్టుకుని పైకి లేపటంతో ముకుంద్ ముందే అభి చేతిని పైకెత్తి రఘు తల మీద తలంబ్రాలు పడేలా చేశాడు. ప్రభాకర్ గట్టిగా విజిల్ వేయటంతో ఈసారి మా వంతు అంటూ రఘు తలంబ్రాలు పోయటంతోనే గట్టిగా విజిల్ వేసి పేపర్స్ బ్లాస్ట్ చేసి హడావిడి చేశారు. ముకుంద్ అల్లరితో అభి కూడా తన భయాన్ని వదిలి హుషారుగా రఘు మీద తలంబ్రాలు పోస్తుంటే, అది వదిన అసలు తగ్గొద్దు అంటూ వెనక నుండి హుషారు చేశాడు. రఘు మొత్తం ఒకేసారి పోసేయరా అంటూ ఫ్రెండ్స్ చెప్తుంటే, అలా ఎలా కుదురుతుంది అంటూ తలంబ్రాల పళ్ళాన్ని తనే పట్టుకుని అభి చేతిలో పెట్టేశాడు. అభి ఒక్కసారిగా మొత్తం వంచేసింది రఘు తల మీద. స్టేజ్ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. మరి అంజలి పరిస్థితి ఎలా ఉందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.